తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాను. ఆ తప్పులన్నింటినీ క్షమించండి. నన్ను బలపరచండి. నమ్మకంగా ఉంటాను. ప్రభువా చేసిన ప్రతి ఒక్కటి క్షమించమని అడుగుతున్నాను. నన్ను స్వస్థపరిస్తే తప్పకుండా నీ మందిరంలోకి వస్తాను. నేను నమ్ముకుంటాను. నాకున్న ప్రతి ఒక్కటి నీకు సమర్పించుకుంటాను. నా జీవితాన్ని నీకు ఇస్తాను. నా హృదయంలోకి రండి. నా హృదయంలోనికి మీరు రండి. నాకు దేవుడుగా ఉండండి. నన్ను స్వస్థపరిచినందుకు, విడుదల అనుగ్రహించినందుకు, ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. తల్లి గారిని స్వస్థపరచండి. నీ గాయమైన ఆస్తమే నువ్వు పొందిన దెబ్బలతో స్వస్థత, నువ్వు కాచిన రక్తం ద్వారా జీవము, ఆ జీవము నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, మాంసంలో ప్రవేశించను గాక. బలమైన కార్యాలు జరుగును గాక. అసాధారణమైన కార్యాలు జరుగును గాక. ఎలా మునుపు ఎలాగైతే ఉందో అలా దానికంటే రెండంట్ల శక్తితో నిలబడుతున్నాను. రేపటి పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచేప్పుడు నడుమొంగిపోయిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, లాజరును చనిపోయిన శవాన్ని బతికించిన దేవుడు. నువ్వు స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు, హీలర్ ప్రభావం, యువర్ క్రియేటర్. నువ్వు లేని అవయవాలు కూడా సృష్టించిన సమర్థుడు ప్రభావ. నువ్వు మాట్లాడే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తల్లి గారికి ప్రార్థన చేస్తుందిగా నువ్వు మాట్లాడమని దర్శించమని గొప్ప కార్యం జరిగింది. ఎవరి మీద ఆధారపడినా మాకు కార్యం జరగదు, కానీ మా సృష్టికర్త నీపై ఆధారపడుతుందిగా బలమైన కార్యం జరిగించి అయినా ఈ యొక్క తల్లి గారి జీవితంలో జరిగిన కార్యానికి అనేకులు ఆకర్షించే కృపాలను గురించి బలపరచు, స్వస్థపరచని విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. నువ్వే మహిమ మాట్లాడతా తల్లి గారు నీకు సమర్పించుకున్నారు ప్రభావ. ఒప్పుకొని ప్రార్థన చేస్తాను. బాబాను ఒప్పుకుంటే అయినా ఒప్పుకుంటే నువ్వు జీవం ఇస్తావు. నువ్వు మరిగించి బలపరచు, కృప చూపిస్తావు, బలపరచు, ఆశీర్వదించు. నేను వారికి మహిమ ఆరోపించు. చూడ్డానికి వెలుగు లేదు, చూడ్డానికి ఆస్తులు లేదు, ఆరోగ్యాలైనా బాగుండకుండా, పిల్లలు లేకున్నా ఆరోగ్యాలైనా బాగుంది, ఉన్ననాలు మంచిగా ఉంటే ఒక ఇల్లు ఉన్నది. అతను నా జ్ఞాన మంచి లేవడాయా, నేను ఇప్పుడు ఆయన కొంత వండి పెట్టుకుంటే కూడా కొంత వండి కొనుక్కొస్తుంది. నడవలేని పరిస్థితి, ఒక ముద్ద వండుకొని తినలేని పరిస్థితి, ఇట్లా కాటం దేని మందిరంలో ఏముంది. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఆదివారం మీరు మెల్లగా నడుచుకుంటారు. మెల్లగా నడుచుకుంటుంది మందిరంలోకి వెళ్ళిపోండి. జగబాయి గారు ఉన్నారు కదా, స్థానికంగా జగబాయి గారు ఉన్నారు, మీకోసం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఏంటంటే వేరే దేవస్థానం పెద్ద దేవస్థానాలు వచ్చారు, వాళ్ళు మీకోసం చేస్తారని మీరు మెల్లమెల్లగా ఒక గంటలోనైనా సరే రండి. అక్కడికి ఉన్నారు అక్కడ, అందుకోసం మీరు మెల్లగా అక్కడే ఉంటారు. నాకు వస్తే మీకు మీ పరిస్థితి విజయ్ గారు ఇట్లా భార్య ఇట్లా వచ్చింది, మీ ఇంట్లో మీనే ప్రార్థన చేసామంటే ఇంత ఇస్తాడు. అట్లా ఉంటుకుంటే నయమైతే ఆ చర్చికి ఆ చర్చికి నమ్ముకొని నా జీవితాన్ని అర్పించుకుంటా. నా పేరు మందులు మానేస్తూ మళ్ళీ మామూలు దేవుడి కోసం ఉంటే ఈ మాట పడ్డాక రాకపోతే ఆ బతుకు బతికి జీవితం
ఆ దేవుడు మెరుగు చేసినట్టు ఇంకా దేవుడు మరి ఇంకేం ఓ అని అక్కడ పాస్టర్ అందరూ ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు దయగా ఇచ్చారా కాకినాడ నుంచి వచ్చారు. ఎప్పుడు కాకినాడ నుంచి వచ్చారు. ప్రార్థన చేస్తారు కంపల్సరీ. దగ్గరే ఉన్నారా జారాయి మందిరంలో రండి ప్రార్థన ఇప్పుడు అలానే ఉన్నారా అక్కడే ఉన్నారు. బయట ఉన్నా కానీ మీరు చూసారు లేకపోతే మాట బట్టి జారీ మేము మందిలో మాట్లాడారు. స్కూల్ పక్కన దయగా ఇచ్చారంటే పోయే దర్శనం వచ్చినట్టు లెక్క అందరూ ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఉన్నారండి సాయంత్రం కూడా ఈ పక్కన జరుగుతుంది. మీరు కూర్చున్న పక్కన కూడా మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఆర్డర్ చేసి సందు ప్రతి సంవత్సరం అంటే ఇది 3వ సారి. అయ్యగారు నాకు నేను ఒత్తగానే ఒకటి అయ్యగారు ప్రార్థన ఈ వారం రోజుల కింద నాకు బాగా కష్టం ఎక్కువైంది. మంచం నుంచి లేవట్లేదు. నాకు వేడు స్కూల్కు ఆ తండ్రిని ప్రార్థన చేస్తున్నాను. ఏమని తండ్రి యేసయ్య యేసు ప్రభువా తండ్రి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆయన యేసు ప్రభువా తండ్రి సరే నా దగ్గరండి అక్కడ చేస్తారు పాస్టర్ అసలు ప్రార్థించారు. వీళ్ళు ఏమైనా తప్పులు గొప్పలు ఏమైనా హల్లెలూయా అని ప్రార్థన చేస్తారు. చెప్పారు కదా మీకు సూత్రం చేస్తారు. ఏమైనా తప్పులు గొప్పలు ఏముండవుగా ఏముండవు చేసుకోండి. నా పాపలు కలిగించేసయ్యా ఇప్పటి నుంచి నాకు మంచి స్వస్థత వల్ల మీ మందిరంలో మేము వస్తాము. మంచి సాక్షి నేను చెప్తాను. మీ మందిరంలో నాకు ఆరోగ్యం ఉంటే మా కుటుంబంలో ఆరోగ్యం ఉంటే నా భర్త ఆరోగ్యం ఉందంటే దేవుడు స్వస్థపడతాడు. మా పాపాలన్నీ క్షమించండి.